ఎన్నికల వేళ అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు ప్రచారంలోకి దిగారు. ఇక దొడ్లేరు అనంతవరంలో వైసీపీ అభ్యర్థులు నంబూరు శంకర్రావు, పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నర్సారావుపేట పార్లమెంటు చరిత్రలో మొదటిసారిగా బీసీ అభ్యర్థి దింపి సాహసం చేసిన వ్యక్తి జగనని నంబూరి శంకర్ అన్నారు. పెదకూరుపాడు నియోజకవర్గంలో అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులను మంచి మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. మేధావి అని చెప్పుకున్న చంద్రబాబుకు అవ్వాతాతల పింఛన్ ఇంటికి తెచ్చివ్వాలనే ఆలోచన చేయలేదని అనిల్ కుమార్ ఆరోపించారు. పేదలకు ఉపయోగపడే ఒక్క పథకం చంద్రబాబు పాలనలో లేదన్నారు. చంద్రబాబు ఏనాడు ప్రజల కోసం పని చేయలేదని, అందుకే ప్రజలను కాకుండా మోదీ, పవన్ ను నమ్ముకున్నారని విమర్శించారు. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, 2014-19 చంద్రబాబు నాయుడు పరిపాలన చూశారు, 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు. ఈ గ్రామంలో నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఒక్కసారి ఆలోచన చేయని అందరూ కూడా 85% పైగా ఈ గ్రామంలో నేరుగా సంక్షేమం అందుతుంది. ఒక్కసారి ఆలోచన చేయండి. చంద్రబాబు నాయుడు మేధావంటారు, ఆయన పెద్ద జ్ఞానం అంటారు, కానీ ఏ రోజైనా ముఖ్యమంత్రిగా అవ్వాతాతలకు పెన్షన్ అభివృద్ధిని ఎమ్మెల్యే శంకర్రావున చేస్తున్న వాస్తవం కదా అడుగుతాం. నిజంగా అభివృద్ధి జరిగి ఉంటే శంకర్రావులకు ఓటేయండి జీవించమని మాత్రం అడుగుతా ఉన్నా. అలాగే నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా ఒక బీసీకి స్వతంత్రం వచ్చిన తర్వాత జగన్మోహన్ గారు నాకు అవకాశం ఇచ్చారన్న. ఈ రోజు నేను నెల్లూరు నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా చేశా. ఈ రోజు నేను అక్కడే ఉంటే మంత్రిగా అవుతా. కానీ మా నాయకుడు జగనన్న మాట కట్టుబడి ఈ రోజు ఆయన ఏది చెప్తే అది చేసేదానికి సిద్ధపడి ఈ రోజు అన్న కోసం ఇక్కడికి వచ్చా. మీరందరూ ఉన్నారు, మీ ఆశస్సులు ఉంటాయి, మీ దీవెనలు ఉంటాయి అని చెప్పి వచ్చానన్నా. మీ అందరికీ ముఖ్యమంత్రి వాళ్ళని కోరుకోవాలి, కానీ పవన్ కళ్యాణ్ పార్టీ పెడతాది ఏందో, కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వాళ్ళని కోరుకుంటారు తప్ప ఈయన ముఖ్యమంత్రి వాళ్ళని కోరుకోరు. ఆఖరికి పవన్ కళ్యాణ్ పరిస్థితి ఎట్టయిందంటే, అయ్యా నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేస్తావా, ఎంపీగా పోటీ చేస్తావంటే అది అమిత్ షా చెప్పాలంట. అరే నువ్వు పార్టీ పెట్టుకుని దేనికి? ఎమ్మెల్యేగా పోటీ చేయనా, ఎంపీగా కాకుండా అమిత్ షా చెప్పాలంటాడు. ఆ పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు.